నాట్య రేఖా కళాధురంధర నిర్మూడి అతట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నాడు అనసారి పెద్దన గారు. అదే ఇవాళ ఆ చిన్నారులు వేసుకొచ్చి డ్యాన్స్ ఇక్కడ చేస్తా ఉంటే నాకు అది గుర్తొచ్చింది. అయితే అది ఎవరి ప్రసాదం? అది ఎవరి ప్రసాదం? ప్రభుల ప్రసాదం. కవికి కళ్ళు మనస్సు ఏమీ లేదు, ప్రపంచం అంతా తానే నిండుంటాడు. ఆ కవిత్వమే మనకి ఇవాళ ఈ పటుత్వాన్ని వేసుకొచ్చింది. ఇవాళ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఈ సన్మానం చేసి కార్యక్రమాన్ని నడిపించినారో వారి పేర్లు నాకు రావు, కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. మా భూపతి గారిని కూడా ధైర్యం చేసి చేసుకొచ్చి చేసింది. దానికి ఎవరు లేరు, కానీ ఒక నిలబడలేని పంచాక్షరయ్య ఇవన్నీ కల్పించినటువంటి జగదీష్ ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పుడు సమయానికి రావడం జరిగిందంటే దట్ ఈస్ గాడ్ అదృష్టం. అందుకనే ఏమన్నారంటే, ఎట్టిన ఏళ్ల గోడలకి పడమ్మడు పట్టణ ఏళ్ళకి ప్రభువులంత. అదే ఎవరైనా గజ శ్రీనివాస్ వచ్చుంటే వాళ్ళ ఇదంతా నిండిపోయేది. ఈ మిగతా వాళ్ళకి చూడట్లేదు, కానీ ఇవాళ అది లేకపోయినా లాస్ట్ లోకి ఈ రకమైనటువంటి స్ఫూర్తినివ్వడానికి కారణం ఏంటంటే, యుగ యుగాల నుంచి గౌరు కల్పించినటువంటి గాథలే ఈ పరిణామ క్రమానికి కారణాలు. అందుకనే అది పుట్టిల్లు మొదటి కవి లేకపోతే ఈ ప్రపంచం లేదు. కళ్ళు మూసుకుపోది పుట్టింది. అందుకనే ఆ పరిణామం ఇవాళ వారి భార్యాభర్తలందరూ కష్టపడి చేసినందుకు చక్కగా జరిగింది. ఆఖరికి దీనికి అధినేత అయినటువంటి జగదీష్ గారు కూడా రావడం మనందరం కూడా ఆనందం ఉంది. కాబట్టి ఇలాంటి ఇంక ముందు ముందు జరుపుకునేదానికి శాయశక్తిగా కృషి చేయండి. కానీ ఎవరో కొంతమంది ఉన్నా లేకపోయినా కాదు, ప్రకృతి ధర్మం ఉంది, అవి నడుపుద్ది. అందుకనే అట్లుండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి వదులుతారా? కవికి ఊహ ప్రధానం, కవితకు లిఖితం ప్రాణం. ఈ కవులందరూ వాళ్ళ కావ్యశక్తికి అక్షరం ఇచ్చి ప్రాణం పోశారు. ఈ ప్రాణం ప్రపంచానికి ఆయుష్యం ఇస్తుంది. అందుకనే మాట్లాడుతూ మనుగడ